అనే కాడికి సిచ్యువేషన్ వచ్చేసిందండి. ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. ఈ రోజు 70 సంవత్సరాలు దాటిన కేసీఆర్ అక్క చెల్లెళ్ళు నడవలేని నడిచే పరిస్థితులు ఉన్న వాళ్ళు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు అక్కడికి వెళ్ళి రాగీలు కట్టిండ్రు వాళ్ళు. అంటే ఇప్పుడు ఎవరైనా అన్న తమ్ముడు మంచిగా ఉండాలి ఆయిరా అని రాఖీ కడతాం, శుభాకాంక్షలు తెలియజేస్తాం. అట్లాగే అన్నదమ్ములు కూడా అదే ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తారు మన మీద. కానీ ఈ రోజు మరి రాజకీయాల ప్రభావంతో ఏంటో అర్థం కాని పరిస్థితుల్లో ఈ రోజు మా కుటుంబంలో సిచ్యువేషన్ ఆ రకంగా జరుగుతున్నది. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు కాదు, ఇప్పుడు కేసీఆర్ గారు మాజీ సీఎం అయినాక కాదు, గత 33 సంవత్సరాల నుంచే ఇది మా కుటుంబంలోనూ నడుస్తుందండి. కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ ఓన్లీ మా కల్వకుంట్ల కుటుంబంలోనే ఉంది. నాకు తెలిసి దేశంలో ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండదు కావచ్చు. లేదు, కల్వకుంట్ల కుటుంబంలో కూడా ఇప్పుడు మొన్న కల్వకుంట్ల కుటుంబంలో లాస్ట్ ఇయర్ వరకు ప్రతి ఇయర్ కూడా రాఖీ కడుతుండే. కవిత వచ్చి కేటీఆర్ కడుతుండే, సంతోష్ కు రాఖీ కడుతుండే. కేసీఆర్ కూడా ప్రతి సంవత్సరం సోదరి మండలి అందరూ కేసీఆర్ కి అక్కలే కదా, చెల్లెళ్ళు ఎవరు లేరు కదా, అందరు పెద్దవాళ్ళు కదా. ఒక చెల్లి ఉన్నారండి, కేసీఆర్ గారికి ఒక చెల్లి ఉన్నారు, మిగతా వాళ్ళందరూ అక్కలే కానీ ఒక చెల్లె ఉన్నారు. అది కేసీఆర్ గారికి అక్క చెల్లెళ్ళు కట్టేది డిఫరెంట్ అండి, మిగతా వాళ్ళు కట్టేది డిఫరెంట్ అండి. ఇప్పుడు మేము ఈ రోజు రేవంత్ అన్న మా బ్లడ్ రిలేషన్ సొంత సోదరుడు కాకపోయినా సోదరుడు లాగా అనుకుని మేము రాఖీ కట్టాము, మీరు ఏ రకంగానే అనుకోండి. కానీ గతంలో కట్టిన వాళ్ళు కూడా అదే పొలిటికల్ రాఖీ అని అనిపించే విధంగా ఈ రోజు సిచ్యువేషన్ ఉంది. కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఇది కరెక్ట్ కాదు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయాలు వేరు, కానీ కుటుంబంలో ఇట్లా విడదీసే పరిస్థితులు వచ్చి, విడిపోయే పరిస్థితి వచ్చి, మొహాలు చూసుకోకుండా రాఖీలు కూడా కట్టుకోలేకుండా. అంటే రమ్య గారు, ఇప్పుడు కేటీఆర్ కవిత మధ్య నిజంగానే అభిప్రాయ భేదాలు ఉన్నాయనుకోవచ్చా ఈ సిచ్యువేషన్ చూసి? ఎందుకంటే అసలు కవితతో బీఆర్ఎస్ కు విభేదాలు లేవు, ఇదంతా కేసీఆర్ వ్యూహంలో భాగమేనని విమర్శలు కూడా వస్తున్నాయి. మరి ఏది కరెక్ట్ అనుకోవాలి? నో, కేసీఆర్ గారికి అవుట్ రైట్ రాజకీయాలు చేస్తారు కానీ ఈ రోజు కవితను ఒక పావుగా వాడుకొని రాజకీయాలు చేయాల్సిన దీనస్థితి దుస్థితిలో ఆయన ఉండరు. అట్లాంటిది ఆయన చరిత్రలో లేదు. ఆయన దేనికైనా ముందుకోయే తత్వమే గాని ఒక ఆడపిల్లను అడుగు పెట్టుకొని నీచమైన రాజకీయాలు చేసే వ్యక్తిత్వం ఆయనది కాదు. ఇది చాలా పొరపాటు అండి. కాకపోతే ఇద్దరి మధ్యలో తేడాలు, కేటీఆర్ కవిత మధ్యలో భేదాభిప్రాయాలు ఉన్నది వాస్తవం. అది మనకు కనిపిస్తూనే ఉంది కదా, రోజుకు ఒక రకంగా పార్టీ పరిణామాలు జరుగుతూనే ఉన్నాయి, కవిత మాట్లాడుతూనే ఉంది కదా అండి. కానీ ఏది ఏమైనా కవిత జైల్లో ఉన్నప్పుడైనా కూడా కేటీఆర్ ఎమోషన్ అంతా ఫీల్ అయ్యిండు. నా సొంత చెల్లి జైల్లో ఉండి ఈ రోజు నాకు రాఖీ కట్టలేని పరిస్థితి వచ్చింది అని ఆ రోజు కేటీఆర్ ఎమోషన్ అయ్యింది, ట్వీట్ ద్వారా కానీ వేరే వేరే రకంగా వినడం జరిగింది. సో ఈ రోజు కేటీఆర్ కవిత జైలు నుండి వచ్చింది, కేటీఆర్ ఉన్నాడు, అయినా కూడా రాఖీ కట్టుకోలేని పరిస్థితి వచ్చింది అని అంటే మా కుటుంబ బాంధవ్యాల కంటే రాజకీయాలే ముఖ్యము, నేను అనే ఈగోసే ఎక్కువ అనేది ఈ రోజు మనకు కనిపిస్తా ఉంది. ఎవరిది తప్పు? ఇద్దరిట్లో ఎవరిది తప్పు అంటారు? ఏది ఏమైనా ఇప్పుడు తప్పు అని అంటే మనం ఎవరి వర్షన్ వింటే వాళ్ళది అనిపిస్తుంది. కానీ కవిత జైల్లో ఉంటే బెయిల్ వచ్చేంత వరకు నిరంతరం తిరిగి బయటికి క్షేమంగా తీసుకొచ్చి కవితను ఇంట్లో వదిలిపెట్టేంత వరకు కేటీఆర్ ఒక అన్నగా బాధ్యత తీసుకొని ఉన్నాడు. ఏది ఏమైనా కానీ కవిత ఈ రోజు మరి ఎందుకు రాఖీ కట్టలేకపోయిందో తెలియదు, కానీ డెఫినెట్ గా కట్టాల్సింది ఉంటే మరి ఎందుకు అన్నగా ఆయన బాధ్యత నెరవేర్చాడు జైల్లో చెప్పడం కాదండి. చూసాం కదా ఎన్నిసార్లు ఎక్కిన గడప ఎక్కిన మెట్టు దిగిన మెట్టు అన్నట్టు ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళిండు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా అలిగేషన్ పెట్టిండ్రు కదా అండి. సీఎం రమేష్ గారు కూడా అన్నారు కదా, చెల్లె కోసం నా ఇంటికి వచ్చిండు కేటీఆర్ అని సీఎం రమేష్ గారు కూడా మాట్లాడిండ్రు కదా. మనం ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళింది మనం కూడా చూసాం కదండి. ఓకే, సో ఆయన ఎఫర్ట్ ఆయన చాలా గట్టిగా పెట్టారు. చాలా ఒక చెల్లెకు అన్నయ్య బాధ్యతగా ఎంత వరకు జైలుకి పోయినప్పటి నుంచి వచ్చేంత వరకు బాధ్యతాయుతంగా ఒక అన్నగా చేయాల్సిన పోర్షన్
కేటీఆర్ ఫుల్ఫిల్ చేసిండు, అంత బాధ్యతగా ఉన్నాడు. కాకపోతే కవిత కూర్చుంటున్న కోటరీ బాగలేదు. కవితను పక్కకున్న వాళ్ళే కవితను కేటీఆర్ కు మధ్యలో భేదాభిప్రాయాలు వచ్చేటట్టు ఈ రకంగా ఒకసారి వాటిని చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కవిత లిక్కర్ స్కామ్ లో వెళ్ళడానికి తోడ్పడ్డ ఆ వ్యక్తే ఈరోజు కేటీఆర్ కవితను కూడా ఇద్దరు అన్నా చెల్లెళ్ళ మధ్య కనీసము ఈ రాఖీ కూడా కట్టుకోలేని పరిస్థితి చేసిన ఆ నీచుడి వల్ల ఈరోజు కవిత మరి ఇంకా ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని వాస్తవాలు గమనించుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ వచ్చే రాఖీకైనా కవిత కేటీఆర్ కు రాఖీ కట్టాలని మనందరం కూడా కోరుకోవాలి. రమ్య గారు, ఇప్పుడు కవిత కేటీఆర్ మధ్య విభేదాలతో బీఆర్ఎస్ కి నష్టం చేకూర్చే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు కదా? డెఫినెట్ గా అండి. ఇప్పుడు అందరు అంటనే ఉన్నారు కదా, మేము కేసీఆర్ గారి మొహం చూసి కేసీఆర్ గారిని గౌరవించి మేము కవితను ఏమనట్లేదు, ఇష్టం లేకుంటే పార్టీ నుండి రిజైన్ చేసి వెళ్ళిపోవచ్చు, కానీ పార్టీలు ఉండి ఇబ్బంది పెడుతుంది మమ్మల్ని అని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. వాళ్ళందరూ వచ్చి కవిత ముందు ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు. ఓన్లీ కేసీఆర్ గారి మీద గౌరవంతో మేము ఓపిక పడుతున్నాం, కవితను ఏమనట్లేదు అని అంటున్నారు. కానీ కవితను తెలియకుండానే కవితను కొందరు రెచ్చగొడుతున్నారు. ఆ రెచ్చగొట్టిన దానికి కవిత ఎమోషనల్ అయిపోయి కవిత కూడా మాట్లాడాల్సి వస్తుంది. కానీ ఈ రకంగా కుటుంబ సంబంధాలను జరగొడుతున్న వాళ్ళు కానివ్వండి, పార్టీని డిస్టర్బ్ చేసి ఎవరైతే వ్యక్తి కవితను ప్రోత్సహిస్తున్నాడో వాడికి మాత్రం తగిన శాస్త్రి తొందరలో జరగబోతుంది. కవిత ఇప్పటికైనా కానీ ఆత్మ పరిశీలన చేసుకొని మరి వాస్తవాలు ఏది ఏమైనా కూర్చొని మాట్లాడుకొని మరి మీరు చెప్పేదాన్ని బట్టి రాఖీ కట్టాలని మనం ఆశిద్దాం. మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది కవిత అంటున్నారు, కేటీఆర్ అనట్లేదు. అంటే తప్పు కవితదని అంటున్నారా మీరు? చెప్తున్నానండి, కవిత వెనకాల ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి వల్లనే ఇదంతా జరుగుతుంది. కాబట్టి అందుకని కవిత పక్కగా ఆత్మ పరిశీలన కవితనే చెప్పింది కదండి. మొన్న ఏదో ఛానల్ లో నేను చూశాను, అక్కడ 10 మంది ఇక్కడ నాకు తెలుసుకుంటున్నప్పుడు ఇక్కడ ఉన్న 10 మంది కూడా అక్కడ ఈ విషయాలు నాకు చెప్తారు అని మాట్లాడింది కదండి. అది కూడా మనం విన్నాం కదా. ఓకే ఓకే సో ఇప్పుడు ఓవరాల్ గా సరే మీరు అన్నారు ఒక చాలా గట్టి ఎఫర్ట్ కేటీఆర్ పెట్టారు అని చెప్పారు. కానీ కవిత గట్టి ఎఫర్ట్ పెట్టలేదు అని అనుకుంటుంది. లిక్కర్ స్కామ్ విషయంలో తనను అరెస్ట్ చేసినప్పుడు ప్రొటెస్ట్లు ఎక్కువ చేయలేదు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా రాజకీయాల నుంచి దూరం పెట్టే ప్రయత్నం చేశారు. రాజకీయాల్లోకి మళ్ళీ తిరిగి రావద్దని చెప్పే ప్రయత్నం చేశారు. అందువల్ల తను రెసిస్ట్ కావాల్సి వచ్చిందని చాలా చోట్ల చెప్తున్నారు. లేదండి, అట్లంటే యాక్చువల్ గా కవిత జాగృతి పెట్టడమే కేటీఆర్ కి ఇష్టం లేదు. అయినా కూడా జాగృతి రన్ చేసింది. కేటీఆర్ కి ఇష్టం లేదా, కేసీఆర్ కి ఇష్టం లేదా? అంటే నానొక్కరు ఉన్నారు కదా, మనం అందరం ఎందుకు అవసరం లేదు కదా అనే ఆ యాంగిల్లో కేటీఆర్ వద్దు అని అన్నాడు. యాక్చువల్గా ఇక్కడ ఆధిపత్య పోరాటం జాగృతి ఎప్పుడో పెట్టారు కదా, 2008-2009 ఆ సమయంలో పెట్టారు. అప్పుడే ఇష్టం లేదా? అప్పుడే ఇష్టం లేదండి, అప్పుడే ఇష్టం లేదు. అప్పుడే కేటీఆర్ వద్దన్నాడు. నాన్నొక్కరు ఉంటే సరిపోద్ది, మనం అందరం ఎందుకు అనేది ఆ వర్షన్ లో కేటీఆర్ అన్నాడు. ఓకే ఓకే సో అప్పుడు మరి ఎట్లా పెట్టారు? మరి వద్దన్నా సరే ఎట్లా పెట్టగలిగారు? రమ్యారావు గారు, రమ్యారావు గారి ఫోన్ కట్ అయింది. సో ఒకసారి పీసీఆర్ మళ్ళీ ప్రయత్నం చేయండి, ఆమెకు మళ్ళీ కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఒకటి స్పందన, ఓవరాల్గా ఇప్పుడు నిన్న ఇది రెండోసారి నేను చెప్పినట్టు, లాస్ట్ టైం ఏమో ఆమె జైల్లో ఉన్నారు కాబట్టి కట్టలేకపోయారు. ఈసారి కేటీఆర్ ఢిల్లీలో ఉన్నారు. లాస్ట్ టైం ఆమె ఢిల్లీలో ఉంటే ఈసారి కేటీఆర్ ఢిల్లీలో ఉన్నారు.